అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 2 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు అయిపోయి వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఒక అనూహ్యమైన పరిణామం జరగబోతుందండి. రేపటి రోజు మీకు ఒక ఫోన్ కాల్ అనేది చాలా ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. అలాగే రేపటి రోజు మీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క మార్పు అన్ని రకాల వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. అయితే మీరు ప్రతిరోజు చూసిన ఒక వ్యక్తి మీ చుట్టుపక్కల దాగి ఉన్నటువంటి ఒక ద్రోహి పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూ లోపల మీ నాశనాన్ని కోరుకునే ఒక భయంకరమైనటువంటి వ్యక్తి మీ నిండా తిరుగుతున్నాడు. గత కొంతకాలంగా అతను లేదా ఆమె మీ దగ్గర నుండి మీ డబ్బును, మీ హోదాను, మీ ఆనందాన్ని, చివరకు మీ కుటుంబాన్ని కూడా దూరం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఇందుకీ ఆ ద్రోహి ఎవరు? ఈరోజు నేను మీకు ఆధారాలతో సహా చెప్పబోతున్నా అండి. అయితే ఈ విషయాన్ని చెప్పే ముందు తప్పకుండా ఈరోజు అసలు ఆ వ్యక్తికి మీకు ఏ విధమైనటువంటి అంటే ఇదివరకు ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్త, లేదంటే నూతనమైన వ్యక్త, లేదంటే గతంలో మీకు వారికి ఏదైనా వివాదాలు ఏర్పడిన వ్యక్త, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు కోపం వస్తే ముఖం మీద ఎవరైనా తిట్టేస్తారండి. మునుపటి క్షణం అన్నీ మర్చిపోయి వాళ్ళను హత్తుకుంటారు. ఇది వెన్నలాంటి మనసు. కానీ ఈ ప్రపంచం మీరా లేదు కదా. అయితే మీరు ఎవరికైనా కష్టం వస్తే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి ఎవరికైనా కానీ సహాయం చేయడంలో ముందుంటారు. పక్కన వాళ్ళు మాత్రం మీరు చేసే సహాయంలో అన్ని రకాల కూడా మీరు యూజ్ని చూసుకుంటూ ఉంటారండి ఆ వాళ్ళు. కానీ మీరు మాత్రము ఆ వ్యక్తిని జేబులో ఉన్నటువంటి 10 రూపాయలని సరిచేసి ఎదుటి వారికి ఇచ్చేసి మీ పస్తులు ఉండేటందుకైనా మీరు ఇష్టపడతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక్కరు కూడా మీ పక్కన నిలబడడం లేదు. అయితే నిజం చెప్పాలంటే కనుక గత కొన్ని రోజులుగా చెప్పాలంటే మీ జీవితంలో మీరు అనుభవించినటువంటి అతిపెద్ద కష్టం ఏమిటో తెలుసా అండి? నమ్మక ద్రోహం. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. మీరు అన్నం పెట్టిన చేతిలో మిమ్మల్ని కాటేస్తున్నాయి. మీరు ఒకరిని గుడ్డిగా నమ్ముతారు. వారి కోసం మీ కుటుంబాన్ని కూడా పక్కన పెడతారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు వారు మీ గురించి నలుగురిలో ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు పడేటువంటి మానసిక వేదన ఇదంతా కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీస్తుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారు. అయితే రేపటి రోజున గ్రహ గోచారం చూసుకుంటే రాహువు మరియు శని ప్రభావం వలన ఈ రాశివారి జీవితంలో ఒక చిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదు. మీ ఇంట్లో ఒకరు బాగుంటే మరొకరికి అనారోగ్యం వస్తుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? మీ కర్మ వల్ల. అయితే కానీ కాదండి, మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ద్రోహుల కళ్ళు మీ మీద పడ్డారు. అయితే మీ చుట్టూ అంటే మీ వీధిలో కావచ్చు, మీ కాలనీలో కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఆ వ్యక్తులు ఎలా అయినా కానీ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. వారిని ఎలా గుర్తుపట్టాలి? అసలు ఆ ద్రోహులకి కొమ్ములు ఉండవు, క్రూరమైన ముఖం ఉండదు, వారు చాలా అమాయకంగా కనిపిస్తారు. మరి వారిని ఎలా మేము గుర్తించాలి అనుమానం మీకు రావచ్చు. మీ ఇంటికి వస్తారు, మీతో పాటే మాట్లాడతారు, బాగుంటున్నారు, మీ పిల్లలు బాగుంటారు, మీరెంత అదృష్టం అని చెప్పేసి మీ మొక్క మీద మిమ్మల్ని చక్కగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆ పొగడత వెనుక ఒక భయంకరమైనటువంటి కుళ్ళు కుడంత్రాలు దాగి ఉన్నాయి. దాన్నే నరఘోష అంటారు. ఆ వ్యక్తికి మీ ఎదుగుదల చూస్తే కడుపులో మంట. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా, కట్టుకున్నా, మీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వస్తున్నా, మీ భార్యాభర్తలు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నా ఆ వ్యక్తులు ఏంటంటే తట్టుకోలేరండి. వాళ్ళ కళ్ళలో నుండి ఒక విషపూరితమైనటువంటి శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీదకు ప్రసరిస్తుంది. అలాగే ఆ ద్రోహుల యొక్క లక్షణం ఎలా ఉంటాయి చూడండి. మోట లక్షణం, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు పని కట్టుకొని మరి మీ ఆర్థిక విషయాల గురించి అడుగుతారు. అంటే ఆ స్థలం ఎంత కొన్నారు, మీ అబ్బాయికి ఎంత జీతం ఎంత వస్తుంది, మీరేం చేస్తుంటారని పదే పదే గుచ్చి అడుగుతారు. మీరు అమాయకంగా వారికి నిజం చెప్పేస్తారు. అక్కడ నుండి మొదలవుతుందండి మీ పతనం. ఇక మీ ఇంట్లో ఎవరికైనా చిన్న గొడవ జరిగితే వారు మీ పక్షాన్ని మాట్లాడుతూ నటిస్తూ మీ కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా చిచ్చు పెడతారు. అంటే మీ భార్యాభర్తల మధ్య ప్రేమే లేదు, మీకు వాళ్ళకి అసలు ఏమీ సరిపోలేదు, పొంతం లేదు, మీరు ఎంత బాగున్నారో వారింట్లో ఉన్నారని చెప్పేసి విషయం చెబుతూ ఉంటారు.
ఇక మీరు ఎప్పుడూ కూడా వారి కష్టాలు మీ ముందు ఎగపరుస్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు బదులు తీసుకుంటారు, కానీ తిరిగేవారు మీరు అడిగితే మీ మీద ఎదురుదాడి చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ మీ దగ్గర ఎక్కడైనా కానీ ఉండొచ్చండి. ఖచ్చితంగా ఉండే ఉంటారు. వారు మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ప్రశాంతం దొంగిలించుకుంటూ ఉంటారు. మీరు ఏడిస్తే చూడాలని చెప్పి, మీరు అప్పులు పాలితే చప్పట్లు కొట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీరు రాసి నడుస్తున్నటువంటి శత్రుపీడండి. మీరు వారిని దూరం పెట్టకపోతే మీ చేతిలో మీ జీవితాన్ని నాశనం చేసుకునే వారు అవుతారు. ఇక మీరు వారిని కేవలం ఒక పురుగు లేదా ఒక చెప్పాలంటే అతి నీచమైనటువంటి స్నానాన్ని వారికి తప్పకుండా కేటాయించి తీరాలి. అంత పెద్ద నమ్మక ద్రోహులు వారు. మీరు గమనించుంటారు. అంటే వారు వెళ్ళిపోయిన తర్వాత మీ కుటుంబంలో అకారణంగా ఏదైనా గొడవలు స్టార్ట్ అవ్వడము, నిన్నటి వరకు చక్కగా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా చిత్తుల్లో అరుచుకోవడము, మీ పిల్లలు మీ మాట వినకపోవడము, చదువులో వెనకబడిపోవడము, వాళ్ళకి ఎప్పుడు కూడా లేనటువంటి మొండితనం రావడము, ఇటువంటివి వచ్చుంటాయి. రాత్రిపూట మీకు నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, ఉదయం నిద్ర చేసేసరికి ఏదో తెలియనటువంటి ఒక భారము, అలసట, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళ ఖర్చు అయిపోవటము, ఎంత సంపాదించినా ఇంట్లో ఒక రూపాయి కూడా నిలబడలేకపోవడము, హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు తెలియనటువంటి విధంగా జరుగుతుంటాయి. ఇదంతా శత్రు ప్రయోగం. మీ జాతక ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాల వలన మీరు ఇతర నెగిటివ్ ఎనర్జీకి చాలా సులభంగా ఆకర్షితులవుతారు. అయితే ఈ ద్రోహుల వలన మీరు బయటపడలేకపోతున్నారు. మీ ఆస్తులు, మీ పరువు, మీ కుటుంబం ఇవన్నీ కూడా ఏంటంటే మీ చేతులారా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉన్నాయి. అయితే భయపడిన అవసరం అయితే లేదండి. మీ వెంట భగవంతుడైనటువంటి హనుమంతుడు రేవటి మిమ్మల్ని ముందు నడిపిస్తాడు. దగ్గరుండి మీరు అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి చాలా చదువుకోండి. ఎవరికి ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఏ శక్తి ఏం చేయలేదండి. కానీ భగవంతుడు మీకు రక్షణ కవచంలా ఇస్తూనే వాడుకోవాల్సినటువంటి బాధ్యతలు కూడా మీరే కదండి. అయితే రేపటి మీరు చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది పాటించండి. ఆ ద్రోహులు మీ ఇంటి ఛాయలకు కూడా రారు. మీ జోలికి వస్తే వారి జీవితం వారే నాశనం చేసుకునే వారు అవుతారు. కాబట్టి ఈ వ్యక్తి నుండి, మీ దుష్టశక్తి నుండి మీరు తప్పకుండా మీరు బయటపడడానికి, మీ కుటుంబాన్ని మీరు కాపాడడానికి అత్యంత శక్తివంతమైన ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్తానండి. అంటే ఏం లేదండి, ప్రతి అమావాస్య రోజు ఎక్కడైనా సరే కాలభైరవుడి గుడి ఉంటుందండి. కాలభైరవుడి గుడికి వెళ్ళి ఖచ్చితంగా కూడా ఒక ప్లేట్ తీసుకోండి, బఫే ప్లేట్. దాంట్లో ఉప్పు పోసి పెట్టండి. ఆ ఉప్పు మీద గుమ్మడికాయ 2 భాగాలు చేయండి. లోపల విత్తనాలను తీసేసి చుట్టూ ఆ చుట్టూ ఉన్న తీసి లోపల నువ్వుల నుండి పోసి పెద్ద ఒత్తేసి ఎక్కడైనా కాలభైరవుడి గుడిలో దేహం వెలిగించరండి. ఖచ్చితంగా కూడా మీ శత్రునాశ ఖచ్చితంగా జరుగుతుందండి. మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా తప్పికొడిపోతారు. మీకు అసలు ఇట్లా చేస్తున్న సంగతి ఎవరికి చెప్పకండి. మీ ఆనంద నలుగురు గోళ్ళ మధ్య కూడా ఉంచుకోండి. మీ రహస్యాలు ఆ ద్రోహులకు ఆయుధాలుగా మారి వారి దగ్గర మీ ఆయుధాలు లాగేసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ అలాగే ఆర్ ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటిన ఒక కల్లుపు తప్పకుండా ఈ యొక్క పరిహారానికి బాగా పనిచేస్తుందండి. చాలా అంటే చాలా మెయిన్ అనమాట. ఇక ఈ విధంగా చేసి మీరు చూడండి, మీకున్న శత్రునాశ ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఒక అద్భుతమైన మార్గం రేపటి మీ జీవితంలో ఏర్పడబోతుంది. ఇక అలాగే ఖచ్చితంగా కూడా మీరు శుక్రవారం, మంగళవారం రోజు కూడా ఇల్లంతా ఇల్లు తుడిచేటప్పుడు ఈ బొక్కెట్లో కళ్ళు పేసి ఇల్లుతోండి. ఖచ్చితంగా కూడా మీకు ఇంట్లో నీటి బయటికి పోతుందండి. అన్ని రకాల కూడా మీ ఎటువంటి చెడు శక్తి ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంట్లో మరలా ప్రశాంతి తిరిగి వస్తుంది. అలాగే కుజగ్రహ శాంతి రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం రేపటి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి మంగళవారం ఉదయం నిద్రలేసి స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలు ధరించండి. హనుమాన్ చాలీసా పఠించండి. కాస్త కూడా మీకు మంచి జరుగుతుంది. వీలైతే ప్రతి మంగళవారం ఆవుకు బెల్లం ముక్క తినిపించండి. ఆకుకూరలుగా నానబెట్టే శనగలు కానీ ఆవుకు తినిపించడం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయండి. అలాగే కుజుడు కూడా బలంగా ఉంటే మీకు శత్రునాశనం అనేది జరిగిపోతుంది. ఇక రేపటి మీ ఇంటి సింహద్వారం కూడా చెడు చూపు లోపల రావడానికి ఆస్కారం లేకుండా ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయని అలాగే కొద్దిగా పటిక బెల్లము ఇది ఒక నల్ల దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి. మీ ఇంటి మీద పడేటువంటి చెడు కన్ను ఆ పటికకు తగిలి పగిలిపోతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎన్నో దెబ్బలు తీస్తున్నారండి. ఎంతోమంది కూడా మంచి చేసి కూడా చెడ్డవారయ్యారు. ఇక రేపటి రోజున ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుందండి. రేపటి రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. మీ మనసు నుండి సమస్యలన్నింటినీ పారద్రోలండి. ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ పొజిషన్ పెంచే పనిలో ధ్యాస పెట్టండి. రేపటి మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్ని పొందుతారు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజండి. అందరూ లాభం పొందే అవకాశం ఉంది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించుకోండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచిదే, కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. మీ వైత జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది.
మీ జీవిత భాషంతో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేసుకోండి. మీ యొక్క బంధం అనేది బలపడుతుందండి. వంటగదిలో అన్ని రకాలు కూడా అంటే వంటగదిలో తినటం అయితే మంచిది కాదండి. ప్రేమ సంబంధాలు దెబ్బతింటాయి. రేపటి రోజున దత్తాస్వామి యొక్క ఆరాధన ఈ రాశి కంటే కూడా మేలు చేస్తుంది. మరి తెలిసిన ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.